ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగా వైద్యురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం అమ్మదనం తీయదనం కార్యక్రమంలో ఎలాంటి పిల్లలు మనకి కావాలనుకుంటున్నాం, ఇలాంటి పిల్లలు మాత్రం వద్దని కొంతమంది పిల్లలు చూస్తుంటే అనిపిస్తుంది. సో అలాంటి పిల్లలు పుట్టకుండా ఉండాలంటే మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం. అదేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు డిజేబుల్డ్ చిల్డ్రన్ చూస్తున్నాం. అంటే ముఖ్యంగా సెరిబ్రల్ పాలసీ, డౌన్ సిండ్రోమ్ అని, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంజెంటల్ ఎనామలీస్ తోటి పిల్లల్ని చాలామందిని చూస్తున్నాం. ఇదివరకు ఏంటంటే దానికి మెయిన్ కారణం మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి కంజెంటల్ చిల్డ్రన్ పుడతారు అనేది మనకు ఒక నమ్మకంతో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తున్న పిల్లలందరినీ చూస్తుంటే అసలు దాంతో ఏం సంబంధం లేకుండా చాలామంది ఎక్కువగా సెరిబ్రల్ పాలసీ లాంటి బ్రెయిన్ డ్యామేజ్ అయిన పిల్లలు, తర్వాత దానివల్ల ఏంటంటే మెయిన్గా అంగవైకల్యంతో ఉన్న పిల్లల్ని ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళకి అసలు ఎక్కడ మేనరికం కానీ ఇంకా అలాంటివి కూడా ఉండట్లేదు. లేకపోయినా కూడా అలాంటి పిల్లల బర్త్ రేట్ ఎక్కువ అవుతుందన్నమాట. సో అందుచేత మనం ఏంటంటే మనకి అమ్మదనం అనేది ఒక తీయదనం లాగా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మన జీవితంలో ఉండాలంటే మనకి మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు కావాలని ప్రతి తల్లి, ప్రతి జంట కోరుకోవడం అనేది సహజం. సో అలాంటి పిల్లల కోసం మనం ముందు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచి పిల్లల్నే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పిల్లలు, జీవితం అంతా భరించవలసినటువంటి పిల్లలు అంటే చాలా కష్టం. కాబట్టి ముందు నుంచి కూడా మనం ఇలాంటి కేర్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో దానికి సంబంధించి ఏంటంటే మొదట మనకి పిల్లలు కలగాలంటే మనకి సత్సంతానం అంటాం అనమాట. సత్సంతానం కలగాలంటే చక్కగా తల్లికి గర్భాశయం చాలా క్షేత్రం అంటాం, చాలా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే బీజం అంటే తండ్రి సెమెన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత గర్భసంచి చుట్టూ కానీ శరీరంలో కానీ ఎటువంటి టాక్సిన్స్ లేకుండా అంబు నీరు చాలా కరెక్ట్గా ఉండాలి. సో తర్వాత వాతావరణం కూడా అనుకూలించాలి. సో గర్భాశయం చుట్టూ కూడా pH లెవెల్స్ కానీ అన్నీ కూడా బాగుంటే మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ రోజులను బట్టి ఏంటంటే స్ట్రెస్ కూడా లేకుండా ఉండడం అనేది చూసుకోవడం చాలా అవసరం. సో స్ట్రెస్ కూడా అమ్మాయిల్లో స్ట్రెస్ ఎక్కువ అవడం, అబ్బాయిలు కూడా ప్రొఫెషనల్గా కానీ ఏదైనా కానీ స్ట్రెస్ ఎక్కువ అవడం వలన కూడా ఆ స్ట్రెస్ వలన మనస్సు ఇబ్బంది పడుతుంది. మనస్సు వలన బ్రెయిన్లో సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో హ్యాపీ హార్మోన్స్ అనేది న్యాచురల్గా తగ్గిపోతున్నాయి ఈ రోజుల్లో యువతలో చూస్తుంటే. సో ఆ హ్యాపీ హార్మోన్స్ లేని వాళ్ళకి సత్సంతానం కలగడం అనేది కొంచెం అనుమానం అనమాట. అందుచేత తప్పనిసరిగా ప్రతి జంట, ప్రతి కుటుంబం కూడా ఎప్పుడు కూడా వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యేలాగా, స్ట్రెస్ ఉంటే కనుక స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలనే దాన్ని కూడా మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, జల కాలుష్యం ఇవన్నీ కూడా మేబీ శిశువు ఆరోగ్యకరమైనటువంటి శిశువు కలగడానికి ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే పాత రోజుల్లో అయితే పల్లెటూరులో ఉండేవాళ్ళు స్వచ్ఛమైన గాలి ఉండేది, స్వచ్ఛమైనటువంటి ఆహారం తినేవాళ్ళు, గో ఆధారితంగా పండేటువంటి ధాన్యాలు అవన్నీ తినేవాళ్ళు, చక్కటి ఆవుపాలు వాడేవాళ్ళు. చుట్టూ అందరూ కూడా ఇరుగింటి వాళ్ళు వచ్చినా కూడా అన్ని మంచి మంచి విషయాలు, పురాణాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. సో మనకి పురాణాల ప్రకారం చూసినా కానీ అభిమన్యుడి తల్లి అన్ని కృష్ణుడి ద్వారా అన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండడం వలన అభిమన్యుడికి పుడుతూనే చాలా మంచి పవర్స్ తోటి పుట్టాడనేది మనకు తెలిసిందే కదా. సో అలాగేంటంటే మనకి అలాంటి అంబియన్స్ ఉంటే తప్పనిసరిగా కూడా మంచి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం గజిబిజి గందరగోళం, బిజీ షెడ్యూల్, ఫైనాన్షియల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, హడావిడిలో ఏదేదో తినేస్తూ ఆదరబాదర బతుకుతుంటే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా పిల్లల మీద కూడా, లోపల ఉన్న పిల్లల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సడన్గా మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మీలో చాలా టాక్సిన్స్ ఉన్నాయండి, మీరు ఇదివరకు తీసుకున్నారు కదా ఆహారం అవన్నీ కూడా ఎఫెక్ట్ ఉంది, లేకపోతే మీరు అప్పుడు తీసుకున్నటువంటి ధూమపానం, మద్యపానం వీటి వలన ఎఫెక్ట్ కూడా ఇలాగ డిసీజ్ కింద కన్వర్ట్ అయింది, అవన్నీ ఎప్పుడో మానేసామండి, ఇప్పుడు అసలు ఏం లేవండి అంటారు. కానీ అప్పటి కాదు, మీరు తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకున్నటువంటి ఆహారం, తల్లి చేసినటువంటి విహారం, తల్లి ఆలోచన విధానం, తల్లి తీసుకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉండే సమతుల్యత ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ చైల్డ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల పుట్టబోయే శిశువుకి ఆరోగ్యం కానీ అనారోగ్య సమస్యలకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ తర్వాత మనం పుట్టిన తర్వాత తాగినటువంటి తల్లిపాలు అమృతమా, లేకపోతే ఆవు పాల, లేకపోతే
డబ్బా పాల అనేది కూడా మన శరీరం తీసుకుని అందులో పనికిరాని టాక్సిన్స్ అన్నీ కూడా శరీరంలో నిలవ ఉండిపోతాయి అన్నమాట. సో అప్పటి నుంచి నిలవన్నవన్నీ మనకు ముందు ముందు డిసీజెస్ కింద కన్వర్ట్ అవుతాయి అనేది చాలా డీప్ ఆయుర్వేదిక్ స్టడీ అనమాట. సో అందుచేత మనకు ఇవాళ కలుగుతున్న అనారోగ్యాలకి తల్లి గర్భంలో పడుతున్నప్పటి నుంచి పడకముందు నుంచి తల్లి ఆహార అలవాట్లు, తల్లి విహారాలు ఇవన్నీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి శిశువు కావాలంటే దంపతులు ఇద్దరు కూడా పెళ్లికి ముందు నుంచి కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం, మంచి ఆహారం, మంచి జీవన విధానం, మంచి వ్యాయామం, మంచి నిద్ర, సుఖ నిద్ర, తర్వాత మంచి ఆలోచన విధానం, స్ట్రెస్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఫ్లెష్ అయిపోయేలాగా, రిలాక్స్ అయిపోయేలాగా, రిక్రియేషన్, రిలాక్సేషన్, రిజువినేషన్ అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడానికి చాలా అవసరం. సో ఇది ఇంతవరకు. నెక్స్ట్ ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్ గురించి అసలు ఏంటి అనేది మీరు అవేర్నెస్ కనుక తెలుసుకుంటే కనుక పిల్లలకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో ఈ సెరిబ్రల్ పాలసీ అనేది ఇప్పుడు డే బై డే ఎక్కువగా పెరిగిపోతుందంటే గత 20-30 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ మంది పిల్లల్లో ఈ సెరిబ్రల్ పాలసీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇదేంటంటే అసలు ఈ వ్యాధి ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక మెయిన్గా బ్రెయిన్లో సెల్స్ కొన్ని డల్ అయిపోతాయి అన్నమాట. సో బ్రెయిన్లో సెల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే సెరిబ్రమ్, సెరిబెల్లం వీటన్నిటిలో కూడా కరెక్ట్గా సెల్స్ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా పనిచేస్తే మనం చక్కగా మనలో ఉన్నటువంటి న్యూరాన్స్ కానీ, మోటార్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా నర్వ్ సిస్టమ్ కానీ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. అలా కాకుండా కొన్ని బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ డ్యామేజ్ అయిపోవడం వలన, వాటి వలన అక్కడ ఫంక్షనింగ్ లేకపోవడం వలన ఈ చివరికి వచ్చేసరికి నర్వ్స్, న్యూరాన్స్ ఫంక్షనింగ్ లేక మజిల్స్లో స్టిఫ్నెస్ వచ్చేసేసి వాళ్ళకి మజిల్స్లో కదలిక అనేది ఉండదు. అందువల్ల చేతులు కాళ్ళు కదపలేరు. అందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఒక ప్రక్క ఎఫెక్ట్ అయితే హెమిప్లేజియా సెరిబ్రల్ పాలసీ అంటారు. అలా కాకుండా 4 పక్కల ఎఫెక్ట్ అయితే క్వాడ్రిసెప్స్ అని చెప్పేసి అంటారు. ఇలా ఇందులోనే 4 రకాలుగా కూడా వెరైటీస్ ఉన్నాయి సెరిబ్రల్ పాలసీ. సో వెరైటీస్ ఏదైనప్పటికీ మెయిన్ కారణం ఏంటంటే బ్రెయిన్లో సెల్స్ పనిచేయకపోవడం అనేది మెయిన్ కారణం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి గ్రోత్ ఉండదు, తర్వాత ఫంక్షనింగ్ ఉండదు. దానివల్ల ఇలా పడుకోబెట్టిన పిల్లలు అలాగే ఉంటారనమాట. ఇంకా కొంచెం కూడా పక్కకి కదలలేరు, మాటలు ఉండవు, నడక ఉండదు, పాకడం ఉండదు, ఆకలి ఉండదు. సరైనటువంటి నార్మల్ చైల్డ్ ఎలా ఉంటుందో అటువంటి ఏమీ లేనటువంటి పిల్లలు ఈ సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్ అంటే మోస్ట్ ప్యాథటిక్ అనమాట. సో పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పిల్లల్ని పెంచాలి జీవితం అంతా అంటే తల్లిదండ్రులు చూసినా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని వేసుకుని, వాళ్ళ భుజాల మీద వేసుకుని తిరగని హాస్పిటల్ ఉండదు, తిప్పని చోటు ఉండదు, తిప్పని ఆశ్రమాలు ఉండవు. ఇలా ఎక్కడికంటే అక్కడికి పాపం ఎంతో హోప్స్ పెట్టుకుని వెళ్తుంటారు. అయినా సరే వాళ్ళు పొందే ఫలితాలు ఈవెన్ అమెరికా లాంటి కంట్రీస్లో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట వీటన్నిటికీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ 5 to 7% రిజల్ట్ మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. సో అంటే ఇంక వాళ్ళ లైఫ్ లాంగ్ ఈ పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వాళ్ళ లైఫ్ ఇలాగా డిపెండెంట్ లైఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పిల్లలకి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే మాట్లాడలేరు, తర్వాత కొంతమంది అయితే నవ్వడం కూడా నవ్వలేరు, కొంతమంది కోపం కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఆకలేసినా చెప్పలేరు, ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అమ్మ అనే పదం కూడా జనరల్గా ఎలాంటి పిల్లలైనా అమ్మ అనే పదం వాడతారు కదా, మాట్లాడగలరు. అమ్మ అనే పదం కూడా వాళ్ళు మాట్లాడలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు. తర్వాత ఈ నడుము పైభాగం కొంతమందికి చాలా బాగుంటుంది. ఈ నడుము దగ్గర నుంచి చాలా సన్నగా ఉంటుంది. ఇంకా పాదాలు అయితే థైస్ దగ్గర నుంచి ఇంతే ఉంటే ఇంకా మోకాళ్ళ క్రింద ఇంకా సన్నగా ఉంటుంది. హరిపాదాలు అయితే పేపర్ లాగా ఉంటుంది అనమాట, అంత సన్నగా ఉంటుంది అనమాట. అసలు పాదాలకు అసలు ఇంకేమి వాళ్ళకి బ్లడ్ సప్లై కానీ, మజిల్ స్ట్రెంత్ కానీ, నర్వ్ సప్లై కానీ లేకపోవడం వల్ల అసలు నిలబడలేరు, పాకలేరు, ఏ పని చేయలేరు అనమాట. సో ఇలాంటి పిల్లలతో ఏంటంటే యుఎస్లో పుట్టిన పిల్లలు కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్కి వస్తుంటారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు షేర్ చేసుకుంటే కరెక్ట్గా దీని పిక్చర్ ఏంటనేది మీకు. సో ఒక బాబు అమెరికాలో 25 years బ్యాక్ అక్కడే పుట్టాడు. సో వాళ్ళు 8 months వరకు నార్మల్ చైల్డ్ అనుకున్నారు. బాబుకి తేడా ఉన్నట్టు కూడా గమనించలేదు. 8 months తర్వాత పాకట్లేదు ఏంటి అని చూస్తే నడుము ఇంతే కనబడుతుంది. నడుము కింద కాళ్ళు ఇంకా పల్చగా మెత్తగా ఉంటాయి అనమాట, మజిల్లో స్ట్రెంత్ ఉండదు. ఈ డెల్టాయిడ్ మజిల్స్ ఇదంతా చాలా స్ట్రాంగ్గానే ఉండేవి ఆ బాబుకి. సో కాళ్ళ మజిల్స్ చాలా మజిల్స్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల సన్నగాను, చిన్నగాను, సాఫ్ట్గాను ఉండే అనమాట. సో ఇలాంటి బాబుని వాళ్ళిద్దరు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఫాదర్ అండ్ మదర్. ఫస్ట్ చైల్డ్ నార్మల్ చైల్డ్, అసలు ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా చదువుకుంటున్నాడు. అప్పటికి 5th standard ఏదో చదువుతున్నాడు. సో ఈ బాబు ఇలా అయ్యేసరికి వాళ్ళు టోటల్గా షాక్ అయిపోయారు అనమాట.
ఎట్ ఎనీ కాస్ట్ ఆ బాబుకి మామూలు రియల్ లైఫ్ ఇవ్వాలి, ముందు బాబులాగా ఈ బాబుని కూడా తయారు చేయాలని ఇంకా ఆవిడ జాబ్ వదిలేసేసుకుని, అప్పటికి సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉన్నారు, వదిలేసుకుని ఇంకా ఆ బాబుని రోజు కారులో వేసేసుకుని ఎక్కడ ట్రీట్మెంట్ అక్కడికి, ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ, మసాజ్ థెరపీ అంటే మసాజ్ థెరపీ, వాటర్ థెరపీ అంటే వాటర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఇంక ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా రకాలుగా చేయించారు. ఏం చేయించినా కానీ ఒక 5 to 6% చేంజ్ వచ్చింది. ఇంకా ఇలాంటి జనరల్గా పిల్లలు పుట్టాక 1 yearలో బర్త్డేకి ఇండియా రావడం అనేది మోస్ట్ కామన్ కదా అమెరికాలో ఉన్న పిల్లలు. సో అలా వద్దామంటే ఇంక ఇలాంటి బాబుతో రాలేక చుట్టాలందరూ రకరకాలుగా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఏమైనా సరే ఆ బాబుకి ఒక 3 years 4 yearsలో అన్న బాగు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. సో వాళ్ళు ఇంకా డైరెక్ట్గా ఇండియా రావడానికి కేరళ వెళ్ళి చేయించుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి డైరెక్ట్గా బుక్ చేసుకుని అక్కడికే వెళ్ళిపోయారు. ముందు అక్కడికి ట్రీట్మెంట్ వల్ల కొంచెం బాగుపడితే అప్పుడు చుట్టాలందరిలో కలుద్దామని అనుకున్నారనమాట. అసలు ట్రీట్మెంట్ వల్ల ఇంతగా ఒక 10 to 15 days ఉన్నా ఏం ఉపయోగం లేదు. సో వాళ్ళు ఇంకా మీరు మనీ ఉంచేసుకున్న పర్వాలేదు, మాకు ఈ ట్రీట్మెంట్ బాబుకి సూట్ అవ్వలేదని వచ్చేసారు, హైదరాబాద్ వచ్చేసారు. సేమ్ వాళ్ళది ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచ్ ఉంటే ఇక్కడ చేయించండి అంటే ఇక్కడ కూడా ట్రై చేశారు, ఏమీ బెనిఫిట్ లేదని ఇంకా రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నారు. వాళ్ళు రేపు వస్తారనగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారు మా దగ్గరికి వచ్చి ఇలా బాబు అమెరికాలో పుట్టాడండి, ఇలా చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు, ఏదైనా మీరు చేస్తారా అని చెప్పేసి అడిగారు. అయితే అప్పట్లో మాది ఏంటంటే సమైక్యాంధ్రాలో ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ది పంచకర్మ సెంటర్ మాదే. సో వాళ్ళు ఎక్కడో చూసుకుని వచ్చారనమాట. ఇంత బ్యాడ్గా ఉన్న బాబు ఆల్రెడీ అమెరికాలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంత కూడా ఫలితం లేదు, ఏం చేస్తామని మా వారైతే అసలు వద్దని చెప్పేసి రిజెక్ట్ చేశారు. వద్దులేండి, కష్టం అనవసరం, అందులో పీరియడ్ కూడా చాలా తక్కువ, 20 daysలో ఏం చేస్తామని చెప్పేసి అన్నారు. ఆవిడ పాపం వాళ్ళ మదర్ మర్నాడు వచ్చాక బాబుని తీసుకొచ్చి బాగా ఏడ్ చేశారు. చాలా బాబు నేను చాలా ఇదవుతున్నానండి, మీరు ఏదో ఒకటి చేయండి అని చేతులు పట్టుకుని బ్రతిమాలితే ఇంకా నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా, తల్లికి మనసు తెలుసు కాబట్టి. ఏమో మన దగ్గర ట్రీట్మెంట్ వలన అతన్ని కొంచెం ఇంకొంచెం 10% వచ్చినా చాలు కదా అని, సరే చూద్దామండి 10 days చేయించండి, తర్వాత బాగుంటే మీరే ఉంచుదురు కానీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తే 10 days అవ్వకుండానే 9th day వాళ్ళ మదర్ వచ్చి బాబుని నేను ఇక్కడ ఉంచడానికి డిసైడ్ అయిపోయానండి, మీ ట్రీట్మెంట్ మీరు కంటిన్యూ చేసేసేయండి, ఇప్పుడు కొంచెం ఇలా చిటికిన వేలు పట్టుకుంటే లేచి నిలబడతాడు, అంతకుముందు చెయ్యంతా పట్టుకున్నా కూడా నిలబడేవాడు కాదు, జస్ట్ ఇప్పుడు చిటికిన వేలు సపోర్ట్ చేస్తే లేచి నిలబడుతున్నాడు, నిలబడి ఒక్కడే అలా ఉండిపోతున్నాడు ఒక ఫ్యూ మినిట్స్ అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్పారు మేడం. అందులో మెయిన్ ఏంటంటే కాఫ్ మజిల్స్ అంటాం కదా, మోకాల కింద ఆంజనేయ స్వామి కింద బలంగా ఉంటాయి కదా, ఆ మజిల్స్ కొంచెం స్ట్రెంత్ వచ్చి వెయిట్ పెరిగాడు అనమాట. సో అది వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా నోటీస్ చేసి చెప్పారు. సో ఆ బాబుకి మేము అలా 3 months ట్రీట్మెంట్ చేసాం. సో ఈ సెరిబ్రల్ పాలసీకి అసలు ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. మీరు నిమ్హాన్స్ వెళ్తుంటారు, బెంగళూరు అన్ని చోట్ల తిప్పుతుంటారు, ఎన్నో ఆశ్రమాలకు వెళ్తుంటారు, చాలా ఆశ్రమాలు ఇలాంటి పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉంటారనమాట. సో 3 months ట్రీట్మెంట్లో బాబు 100% నార్మల్ అయిపోయాడు. నడక, మాటలు, పాటలు, మెట్లు ఒక్కడే ఎక్కి వచ్చేసి, మాది 1st floorలో ఉండేది హాస్పిటల్, సో మెట్లు ఒక్కడే ఎక్కి వచ్చేసేవాడు, నార్మల్ అయిపోయాడు అనమాట. సో అలాంటి పిల్లలకి ఆయుర్వేదంలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంది అనేది అసలు నిజంగా తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశం అనమాట. ఇలాగా మీడియా ద్వారా తెలుసుకుంటే అలాంటి పిల్లల్ని కనీసం ఇప్పటి నుంచైనా కొంచెం కేర్ తీసుకుని ఆయుర్వేదిక్ లైన్స్లో ఏదైనా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పటి నుంచైనా బెటర్ లైఫ్ అనేది రావడానికి అవకాశం ఉంది. 5 years లోపల, ఆ తర్వాత మా దగ్గర చాలామంది పిల్లలు వచ్చారు, 5 years లోపల పిల్లలందరూ కూడా నార్మల్ చైల్డ్ అయిపోయారు. అంటే నడక, మాటలు, పాటలు, చదువులు, రైమ్స్, పద్యాలు, అసలు వాట్ నాట్ నార్మల్ చిల్డ్రన్ లాగా అయిపోయారు. 5 years దాటిన వాళ్ళకి ఇంకొంచెం లేట్ పట్టేది, 6 months పట్టేది అనమాట. సో మేబీ బ్రెయిన్లో సెల్స్ ఎర్లీ డేస్లో అయితే మనం చేసిన ట్రీట్మెంట్ వల్ల అంత మంచి రెజ్యునేషన్ అనేది, రీజనరేషన్ అనేది జరిగిందని చెప్పేసి మేము అనుకుంటాం. సో అలాంటి అంత గొప్ప వైద్యం ఆయుర్వేదం ఉన్నప్పుడు మనం ఇప్పటివరకు కూడా ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న సైన్సే చాలా గొప్పది, అక్కడ ట్రీట్మెంట్ లేకపోతే ఇంకేం లేదు, లైఫ్ అయిపోయినట్టే అని అనుకున్నాం. కాబట్టి ఆ నమ్మకం నుంచి బయటకు వచ్చి ఆయుర్వేదంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయా, ఇంత గొప్ప రిజల్ట్స్, ఫలితాలు పొందడానికి అవకాశం ఉందా అనేది చాలా నిజంగా రియల్లీ స్ట్రేంజ్ టు అస్ అనమాట. మాకు కూడా చాలా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. కాలేజ్ డేస్లో మేము ఇలాగ పిల్లల్ని ఆయుర్వేదంలో పంగువాతం అంటాం, అప్పుడు పిల్లల్ని తీసుకొస్తుంటే వాళ్ళకి మేము కూడా ఎవరు చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు అలా తిరుగుతూనే ఉండేవాళ్ళు, 6 నెలలైనా పాపం పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది కనపడేది, కొంచెం వచ్చేది, దానికే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ 100% నార్మల్ చైల్డ్ అవ్వడం అనేది అసలు మేమే ఊహించలేదన్నమాట. సో అంత మంచి ఫలితాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. కాబట్టి సెరిబ్రల్ పాలసీ ఈ చిల్డ్రన్ అసలు ఎవరికీ కలగకూడదనేది నా ముఖ్యమైనటువంటి కోరిక, భగవంతుడికి కూడా ఒక విన్నపం. ఒకవేళ అలాంటి పిల్లలు
ఏదన్నా మనకి పూర్వజన్మ ఉంటాయి కదా, అలా ఏదన్నా కలిగి ఉంటే మాత్రం ఆయుర్వేద పద్ధతిలో మీరు ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లలు నార్మల్ అవడానికి 100% అవకాశం ఉంది. అంటే మీరు 5 years లోపలైతే 100% నార్మల్ అయిపోతారు, అందులో డౌట్ లేదు. 5 years దాటిన వాళ్ళకు కూడా కొంచెం బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వడం, కొంచెం మాటలు కొంచెం రావడం, కొంచెం గుర్తుపట్టడం, నవ్వడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యాక 60 ఏళ్ళు వచ్చాక డిజేబుల్డ్ అయితే బెడ్ రిడన్గా కొంతకాలం ఉంటాం, లైఫ్ ఎప్పుడొకప్పుడు అయిపోతుందిలే అనుకుంటాం. కానీ పసిపిల్లలుగా ఉన్న వాళ్ళకి చక్కటి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి బాల్యాన్ని అనుభవించకుండా ఇలాగా వేదనలో ఉంటూ తల్లిదండ్రులు బాధపడుతూ వాళ్ళు అలాగా లైఫ్ లాంగ్ డిపెండెంట్గా ఉండడం అనేది నిజంగా ఒక శాపం అనమాట, జీవన శాపం అంటాం కదా అది. సో అలాంటి పిల్లలకు మనకి మంచి ఆయుర్వేదిక్ లైన్స్లో కనుక ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే 100% నార్మల్ అవుతారు. సో ఇటువంటి విషయాలు మీకు త్రూఅవుట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు కూడా మీకు అష్యూరెన్స్ ఇవ్వకపోవచ్చు. కానీ ఆయుర్వేదంలో మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగా కొంచెం డైట్లో కూడా కొంచెం మార్పులు, ఎలాగ ఎక్సర్సైజ్, యోగా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా చేయిస్తూ ఉంటాం అనమాట. ట్రీట్మెంట్ టైంలోనే కొన్ని పాస్చర్స్ చేయించడం, కొన్ని ఎక్సర్సైజ్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం వల్ల ఇంకా మేబీ ట్రీట్మెంట్ ఇంకా మంచి ఫలితాలు కలిగి ఉండొచ్చు. సో అందుచేత ఏంటంటే మనకి అమ్మదనం ఒక తీయదనంగా ఉండాలి, మరుపురాని మధురమైనటువంటి అనుభూతిగా ఉండాలంటే తల్లిగా మొదటి నుంచి కూడా మంచి ఆహారం తీసుకోవడం, మంచి జీవన విధానం, మంచి నిద్రా విధానం, మంచి వ్యాయామ పద్ధతులు, ఇవన్నీ కూడా మన భారతీయ జీవన విధానంలో, మన హిందూ ధర్మంలో ఎప్పటి నుంచి ఉన్నాయి. కాబట్టి అమ్మాయిల్ని చాలా ఒక పద్ధతిగా పెంచేవాళ్ళు. ఎందుకంటే అమ్మాయి అంటే సృష్టికి ప్రతిరూపం, శక్తికి ప్రతిరూపం. అందుకే దుర్గాదేవి అయినా కానీ ఏదైనా కానీ రాజరాజేశ్వరి మాత అంతా కూడా అమ్మాయిలోనే చూసుకుంటూ ఉంటారు. సో అందుచేత అలాంటి అమ్మాయిని తల్లిదండ్రులు కూడా ఒక అపురూపమైనటువంటి ఒక సంపద కింద స్త్రీగా భావించి చక్కగా పెంచుకుని చక్కటి జీవన విధానం, చక్కటి ఆహారపు విధానం, ఇవన్నీ కూడా అలవాటు చేస్తే ఆరోగ్యకరమైనటువంటి అమ్మాయి మీ ఇంట్లో ఉంటే చక్కటి ఇంకా మంచి అందమైనటువంటి ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. సో అందుచేత తల్లిదండ్రి అవుదాం అనుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ముందు నుంచి కూడా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవడం, కరెక్ట్ చేసుకోవడం, అంతకుముందు ఎలా ఉన్నా ఇంకా చేసేది లేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఆయుర్వేద జీవన విధానాలు, ఆయుర్వేద పంచకర్మ విధానాలు, ఆయుర్వేద వ్యాయామ విధానాలు, అవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుని మీరు ఆహారం తీసుకుంటూ ఉంటారు. కానీ ఏ ఆహారం గుడ్ ఫుడ్, ఏది బ్యాడ్ ఫుడ్ అనేది మీ మనసుకి తెలుసు, కానీ వీక్నెస్ వల్ల తీసుకుంటారు. ఇప్పటి నుంచి అయినా సరే మీరు కొంచెం ఆహారపు అలవాట్లని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మనస్సుని పుట్టబోయే బిడ్డ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటే బిడ్డ కోసం ఎలాంటి త్యాగాలైనా మనం చేయడం అనేది మన హిందువుల్లో ఉన్నటువంటి ఒక ధర్మం. అలాగే సృష్టి ధర్మం కూడా అది. ఎందుకంటే సృష్టిలో ప్రతి పక్షి, ప్రతి జీవి కూడా పుట్టబోయే శిశువు మీద ఎంతో ఆశతోటి, ఎంతో నమ్మకంతో మంచి ఆరోగ్యమైనటువంటి శిశువు కలగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం. అలాంటి శిశువు కోసం మనకింత విజ్ఞానం, ఇంత మేధస్సు ఉన్నందుకు ప్రతి తల్లిదండ్రి కూడా ముందు నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళ ఆహారపాల విధానాలు, జీవన విధానాలు మార్చుకుంటే డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది. సో ఈ సైంటిఫిక్ స్టడీస్లో ఏం తెలుస్తుందంటే అబ్బాయిల్లో ధూమపానం అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఉన్నా కూడా డెఫినెట్గా అది పిల్లల మీద ఎఫెక్ట్, ఆరోగ్యం మీద చాలా నర్వ్స్ డిజార్డర్స్ చాలా వస్తాయి అని చెప్పేసి, కంజెంటల్ అనామలీస్ వస్తాయని స్టడీస్ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిలో గనక ఇలా స్మోకింగ్ కానీ, ఇలా డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయని ఇదివరకు పాత రోజులు ఏంటంటే యూఎస్లో ఇవన్నీ స్టడీ చేసి మాకు బుక్స్లో చదువుతుంటాం కదా, ఏంటి అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తారా, అమ్మాయిలు కూడా డ్రింక్ చేస్తారా, అమ్మాయిలు కూడా డ్రగ్స్ తీసుకుంటారా అని చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అంటే 30-40 years బ్యాక్ విషయాలన్నమాట. కానీ ఇప్పుడు మన కళ్ళు ఎదురుగానే సమాజంలో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అలాంటి అలవాట్లకి అందరూ దూరంగా ఉండాలి. అమ్మాయిలు 100% దూరంగా ఉంటేనే మీకు ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది. సో మన అలవాట్లే మనకి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రి, కాబోయే తల్లిదండ్రి అనుకుందాం, పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవన విధానాలు మార్చుకోవడం అనేది చాలా అవసరం. అలాగే వాళ్ళ తల్లిదండ్రి కూడా పిల్లల్ని కొంచెం ముందు నుంచి కూడా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనకి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది. సో ప్రతి తల్లిదండ్రి కూడా అందమైన ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయుర్వేదం గురించి అవగాహన పెంచుకుందాం, ఆయుర్వేదాన్ని ఆచరిద్దాం, ఆయుర్వేదాన్ని ఆదరిద్దాం, ఆరోగ్యాన్ని పొందాం. లర్న్ ఆయుర్వేద, లవ్ ఆయుర్వేద, లివ్ ఆయుర్వేద. థ్యాంక్ యూ.